మాట ప్రకారం చంద్రబాబు నాయుడు 7,000 పింఛన్ అందజేస్తున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7,000 రూపాయలు ఇస్తారని మాట్లాడుతున్నాను. 7,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు. అయితే చెప్పిన మాట ప్రకారం మీకు మొదటి నెల 7,000 రూపాయలు, ఇంకా నెల 4,000 రూపాయలు మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. ఏమ్మా అంతే నిక్కిపోండి, అంతే నిక్కిపోండి. పూర వస్తా అందరికీ నమస్కారం. ఈరోజు పింఛన్ల పండగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశం పార్టీ మ్యానుఫ్యాక్చర్లో భాగంగా పింఛన్ 1,000 రూపాయలు పెంచుతా ఉన్నాం. అదేవిధంగా ప్రచారం పోయినాము. ప్రతి ఒక్కరి మేము గడప తొక్కి వాళ్ళ యొక్క పింఛన్ మీకు పెంచుతాము, మేము వచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పాము. వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు. ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చాము. ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పెంపుపై సంతకం పెట్టారు. పింఛన్ పెంపు కూడా ఈరోజు కార్యక్రమం ప్రతి ఒక్కరు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో 3,000 రూపాయలు ఉన్న పింఛను 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాము. 3 నెలలకు 1,000 రూపాయలు 3,000 కలుపుకొని 4,000 ప్లస్ 3,000 ఈరోజు ఒకేసారిగా 7,000 రూపాయలు పింఛన్దారులకు అందజేస్తున్నాము. భారతదేశ చరిత్రలోనే 7,000 రూపాయలు పింఛన్ ఉన్న ఘటన ఎక్కడే కానీ జరగలేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే జరుగుతుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పింఛను 1,000 రూపాయలు పెంచినది కనుక చంద్రబాబు నాయుడు గారే, 1,000 రూపాయలు ఉన్న పింఛను 2,000 పెంచే చంద్రబాబు నాయుడు గారే, ఈరోజు 3,000 ఉన్న పింఛను 4,000 రూపాయలు పెంచినది కనుక చంద్రబాబు నాయుడు గారే. ఇంకొక విషయం, అత్యధికంగా పింఛను బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి, పెరాలసిస్ ఇలాంటి బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను పెంపుదల చేశారు. అనూహ్యంగా డబ్బులు వికలాంగులకి 3,000 రూపాయలు 6,000 రూపాయలు పింఛను పెంపుదల చేశారు. తర్వాత కళ్ళు గీత కార్మికులు కానీ, డప్పు కళాకారులు కానీ, తోలు చర్మ కళాకారులు కానీ వీళ్ళందరికీ 1,000 రూపాయలు పెంచుకుంటూ జరిగింది. తర్వాత వచ్చేసి విడోస్కి 1,000 రూపాయలు పెంచారు. తర్వాత బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 5,000 నుంచి వివిధ రోగాలతో బారిన పడినటువంటి రోగస్తులకి వాళ్ళ పింఛన్లకి 5,000 నుంచి ఒకేసారిగా 15,000 రూపాయలు పెంచారు. ఈ కార్యక్రమం తాడిపత్రి నియోజకవ్యాప్తంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి గారి గెలిచిన సందర్భంగా మేము పింఛన్దారులకు మిఠాయిలు పంపిణీ చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నాము. ఈ సందర్భంగా అస్మిత్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు మా అందరికీ. ఆయన రాలేకపోయారు ఈ కార్యక్రమానికి. అయినా కూడా ఆయన ఉన్న ప్రజలకు పింఛన్దారులకు ఒకే మాట చెప్పి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పింఛన్దారులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ తెలియజేశారు. అదేవిధంగా పింఛన్దారులు ప్రతి ఒక్కరూ వారి యొక్క విలువైన ఓటును, అమూల్యమైన ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూలై 1 ఈరోజు అవ్వాతాతలకు ఒక పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన భాగంగా జూలై 1వ తారీఖున 3,000 ఉన్న పింఛను 4,000 చేస్తాం, ఒకేసారి పెంచుతాం అన్న హామీని నిలబెట్టుకుంటూ 3 నెలల బకాయిలు కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు అవ్వాతాతలు అందుకోబోతున్నారు. ఈ పింఛన్ గురించి వివరాల్లోకి వస్తే, మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ పింఛన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. తరువాత 1,000 నుంచి 2,000 ఆయనే పెంచారు. మళ్ళీ ఇప్పుడు 3,000 ఉన్న పింఛన్ను అధికారంలోకి రాగానే
మొదటి నెల నుంచే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 చేశారు. అంటే అవ్వాతాతల గురించి ఎప్పుడు ఒక ఉదార హృదయంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన జేసీ అస్మిత్ నాయకత్వంలో తాడిపత్రి నియోజకవర్గంలో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. అవ్వాతాతలు 7000 రూపాయలు పింఛన్ తీసుకున్న వారి కళ్ళల్లో ఆనందాలు చూస్తూ మేమంతా ఈరోజు ఒక పండుగలాగా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుపుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి, మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన తాడిపత్రి ఎమ్మెల్యే గౌరవనీయులు జేసీ అస్మిత్ రెడ్డి గారికి ఈరోజు అవ్వాతాతల మధ్య మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి పాలాభిషేకం చేసుకొని, ఎందుకంటే అవ్వాతాతలకు ఒకేసారి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేమందరం గర్వకారణంగా 7000 అందిస్తున్న సందర్భంలో పాలాభిషేకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం గిన్నవారిపల్లె కాలనీలో చిమ్మి రమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా మొదలు పెట్టడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈరోజు జూలై 1వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము ఈ సామాజిక భద్రతా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అన్ని రకాల పెన్షన్లు 28 రకాల పెన్షన్లను ప్రభుత్వము 2 3 చేసింది కొంతమందికి. అదే రకంగా వృద్ధులకు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వము ఈరోజు జూలై 1వ తేదీన వారికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ 4000 రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 3000 రూపాయలు బకాయి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బకాయి పెన్షన్ అనేది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధులకు, వికలాంగులకు, పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు జూలై 1వ తేదీ బకాయిలతో సహా వారి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ పెన్షన్ పంపిణీ చేయడం వల్ల వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి సంతోషము చాలా ఉంది. కాబట్టి ఈ పెన్షన్లు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాయంత్రం లోపల 90% లేదా 100% కూడా పూర్తి చేయటకు మా సచివాలయ సిబ్బంది అందరూ కృషి చేస్తారని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే మన సర్పంచులు, వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పనిచేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆధైర్యపడద్దండి. ఇంటికాటికే వచ్చి మా సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తారు. గతంలో ఎండల కాలంలో ఇబ్బంది పడినారు, ఇప్పుడు అట్లా పరిస్థితి ఉండదు. 3 నెలలు ఇబ్బంది పడినారు, ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రి గారు డోర్ టు డోర్ ప్రతి పెన్షనర్కు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలనే ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఈరోజు ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేసినాము. ఇప్పటికే చాలా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. సాయంత్రం లోపు 100% పెన్షన్లు పంపిణీ చేసేకి మేము కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. తాడిపత్రి మండల వ్యాప్తంగా 5148 పెన్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బకాయిలతో సహా చెల్లింపులు చేస్తున్నాము సచివాలయ సిబ్బంది ద్వారా.